థ్యాంక్ యూ సీఎం సార్. బాబు రావాలంటే డిఎస్సీ రావాలంటే జాబ్ రావాలంటే థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి సీఎం సార్. థ్యాంక్ యూ పత్తిపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ పత్తిపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. డిఎస్సీని ముందుకు వెళ్ళనీయకూడదు, డిఎస్సీ అర్హులైనటువంటి వారికి న్యాయం జరగకూడదు అని వైసీపీ వాళ్ళు 150 కేసులు వేస్తే లోకేష్ బాబు గారు 150 కేసులను కూడా అధిగమించి కేసుల మీద పోరాడి 16,000 మంది డిఎస్సీలో సెలెక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ₹1 ఎక్కడ కూడా అవినీతి తాము లేకుండా మెరిట్తో మీ యొక్క గొప్పతనం, మీ యొక్క నాలెడ్జ్ ద్వారా, మీ మెరిట్, మీ క్వాలిఫికేషన్ ద్వారా డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారందరినీ అభినందిస్తూ ఉన్నాం. అది మీ గొప్పతనం. చంద్రబాబు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటి నుంచి టీచర్ల డిఎస్సి సెలక్షన్లో ₹1 ఖర్చు లేకుండా, పొలిటికల్ చుట్టూ తిరిగే పని లేకుండా, మీ మెరిట్ తోటి, మీ క్వాలిఫికేషన్ తోటి మీ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి వారిని ఒకసారి పిలిచి చిలకలూరుపేటలో 48 మంది సెలెక్ట్ అయ్యారు. 48 మందిని ఒకసారి సత్కరించాలి. 48 మందిని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఎవరికి వారు లిస్టు పంపించి వారిని సత్కరించాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ పిలిచి వారిని సత్కరించి వారి గొప్పతనాన్ని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క కళని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. వారందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పదవి ద్వారా సమాజంలో టీచర్గా డిఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి గౌరవం పెరగడంతో పాటు సమాజం కోసం, సమాజ సేవకు వచ్చినటువంటి ఈ డిఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రి తర్వాత గురువే దైవం పిల్లలు, అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్ని లోకేష్ బాబు గారు భర్తీ చేసి మీ కళని సాకారం చేయడం జరిగింది. డిఎస్సిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.